హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. పొద్దున్నే లంచ్ బాక్స్కి ఏం చేయాలో తెలియకపోతే సింపుల్గా జస్ట్ ఒక 10 నిమిషాలలో ఇలాగ చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారంటే లంచ్ బాక్స్ ఖాళీ చేసేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోండి. అలాగే మినపగుళ్ళు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. శనగపప్పు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఎండుమిర్చి మీ కారానికి తగినంత వేసుకోండి. నేను 10 దాకా వేసాను. అలాగే బ్లాక్ పెప్పర్ నల్ల మిరియాలు 1 టీ స్పూన్ దాకా వేసుకొని ఒక ఎమ్మ కరివేపాకును కూడా వేసుకొని 4-5 వెల్లుల్లి రెబ్బలు పైన తొక్క తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వీటన్నిటిని మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మంట ఆఫ్ చేసేసి వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని లైట్గా చల్లారనివ్వండి. లైట్గా చల్లారిన తర్వాత పసుపు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే ఉప్పు కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని రెడ్ చిల్లీ కారం కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడి వలన క్యాబేజీ రైస్ అనేది టేస్ట్ చాలా బాగుండిద్ది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక ఎమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలను దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు అనేవి ఇలాగ కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకోండి. క్యాబేజీని ఇలాగే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. క్యాబేజీ వేసిన తర్వాత 4-5 పచ్చిమిర్చిని ఇలాగ చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పొడి వేసుకోండి. పొడి వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకోండి. చిటికెడు ఉప్పు వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలాగా లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అన్నాన్ని ఇలాగ కొంచెం పొడి పొడిగా చేసుకొని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి ఈ అన్నం అలాగే ఈ మనం కుక్ చేసుకున్న మసాలాలు మొత్తం బాగా కలిసేటట్టుగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలపండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే కారం సరిపోయింది, ఉప్పు సరిపోలేదు. అందుకు నేను కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలాగా 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా క్యాబేజీ రైస్ అయితే రెడీ అయిపోయింది. మనం మసాలా పొడి రెడీ చేసుకున్నాం కదా, దాని ఫ్లేవర్తో టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు, అంత టేస్టీగా ఉండిద్ది. అస్సలు మిస్ కాకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.